అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంటి మీ బాబాయ్ని వెంట పెట్టుకుని మరీ వచ్చు? నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చావు కదా, మరి నీకు కౌంటర్ ఇవ్వాలి కదా. బురదలో పడింది నువ్వు, చెయ్యందించింది నేను. దాన్ని నువ్వు యూజ్ చేసుకోలేదు. నీకు సాయం చేద్దామనుకున్నందుకు వీలైతే థ్యాంక్స్ చెప్పాలి తప్ప వార్నింగ్లు ఇవ్వకూడదు. ఏంటి ఈ ఊరిని జాగీర్ అనుకుంటున్నావా? నువ్వేం మాట్లాడినా చెల్లుతుందనుకుంటున్నావా? అలా అనుకుంటుంది నేను కాదు, మీ వదిన గారి అధికారాన్ని అడ్డు పెట్టుకుని రెచ్చిపోతుంది నువ్వు. ఇక్కడ విషయాలు తెలియక తొందరపడి అందరి ముందు నవ్వుల పాలవుతుంది ఇదిగో కుముద. మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించింది బాబాయ్. నాకేదైనా శనిగ్రహం ఉంది అంటే అదిదే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఏడిపిస్తూనే ఉంది. ఒకరు నీ మీద పడి ఏడిపించక్కర్లేదు, నీ బిహేవియరే నిన్ను ఏడిపిస్తోంది. చూసావా బాబాయ్, నీ ముందే ఎంత పొగరుగా మాట్లాడుతుందో. పొగరుగా కాదు, నేను ఎప్పుడూ నిజాలే మాట్లాడతాను. అది నీకు పొగరుగా కనపడితే నేను చేయగలిగిందేం లేదు. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏంటి మాటకి మాట సమాధానం చెప్తే మౌనంగా వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? ఏం చేస్తారు? నా తప్పు లేకుండా నన్ను మీరు ఎలా నిలదీస్తారు? మా వదిన గారి గురించి నువ్వు మర్చిపోయినట్టున్నావు. తన కూతురుని ఏడిపిస్తున్నావని చెప్పాననుకో, నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. అసలే మా మమ్మీ నీ మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నువ్వే నన్ను బురదలో పడేసావని, కావాలని వెనక నుంచి తోసేసావని నేను మా మమ్మీ ముందు కన్నీళ్లు పెట్టుకొని చెప్పాను అంటే నీ ఒంటి మీద కొరడా తెగే వరకు కొట్టిస్తుంది. మీరు బెదిరిస్తే బెదిరిపోవటానికి నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు. నీకు నువ్వు నీ గురించి గొప్పగా ఊహించుకోకు. నీ గురించి మా వదిన గారికి ఎలా చెప్పాలో మాకు బాగా తెలుసు. ఏంటి నీకు తెలిసింది? ఆ రోజు ధర్మపీఠం దగ్గర చూసావు కదా, నువ్వే గెలుస్తావని కలలు కన్నావు. కానీ ఏమైంది? నేను నిజం నిరూపిస్తాను అంటే రుద్రాణి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. అందుకేనా ఇంతలా రెచ్చిపోతున్నావు? ఏదో ఒక్కసారి మా మమ్మీ అవకాశం ఇచ్చింది కదా అని ప్రతిసారి నీ మాట వింటుందని అనుకోకు. నేను కన్నీళ్లు పెట్టుకొని మమ్మీ నా కష్టానికి కారణం ఈ జానికి అని చెప్పానంటే నీ ప్రాణాలు తీసేస్తుంది. విన్నావు కదా, మా కుమ్మద అంటే మా వదినికి పంచప్రాణాలు. తన జోలికొచ్చావని తెలిస్తే నీ ప్రాణాలు ఆ పంచభూతాల్లోని కలిపేస్తుంది. ఈ మాటలు భయపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, నా దగ్గర కాదు. అయినా సొంత పిండికే తద్దినం పెట్టని మనిషి మీ అమ్మాయి అని ఆ రోజు ఏం జరిగిందో రుద్రాణి గారికి నేను చెప్తాను. అయినా మీరందరూ చెప్తున్నట్టు ఆవిడ చెడ్డ మనిషేం కాదు. తన మాటకి విలువుండాలి అనుకుంటారు. నిజానికి ఆవిడ చాలా మంచి మనిషి. అందుకే ఆవిడ దగ్గరికొచ్చి జరిగింది మొత్తం చెప్తాను. ఏంటి ఎక్కువ రెచ్చిపోతున్నావు? ఆ కార్యక్రమం నువ్వు చేశావని మా మమ్మీకి చెప్పానంటే నన్ను తిట్టడం కాదు, నిన్నేం చేస్తుందో కూడా నువ్వు ఊహించలేవు. అవునా? సరే అయితే ముందు వెళ్ళి ఆవిడ దగ్గర నిజం చెప్దాం. ఎవరి సంగతి ఏంటో ఆవిడ చెప్తారు కదా. బాబాయ్ ఇది చాలా తెలివిగా మా అన్నయ్య నిరికిస్తోంది. అక్కడ ఆ కార్యక్రమం నువ్వే చేశావని అన్నయ్య చెప్పాడు కదా. వాళ్ళందరూ నీ గురించి గొప్పగా ఊహించుకుంటున్నారు. ఎప్పుడు నువ్వు ఇలా మాట్లాడావని జానకి చెప్పిందంటే వదిన గారు నిన్ను తిడతారు.
అయితే మనం ఏం చేయలేమా? జానకి బుద్ధి చెప్తానని తీసుకొచ్చావు కదా, మరి తల దించుకుని వెళ్ళాలా? పులి ఒక అడుగు వెనక్కి వేసింది అంటే ఓడిపోయిందని కాదు, పంజాతో మరింత బలంగా పెద్ద దెబ్బ కొడుతుందని. ఇప్పుడు మనం తలదించుకుని వెళ్ళినా ఏదో ఒకరోజు జానకి మనం కొట్టే దెబ్బకి తల తిరిగిపోతుంది. కొంచెం టైం ఇవ్వు, రివెంజ్ ఏ రేంజ్లో ఉంటుందో నువ్వే చూస్తావు. పద. ఏంటి అయిపోయిందా మీ బెదిరింపు కార్యక్రమం? పెద్దావిడికి చెప్తాను అనగానే అలా తోక ముడిచారు. ఇంకెప్పుడు ఈ జానకిని బెదిరించాలని చూడకండి. చెయ్, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ పని. అయితే ఈసారి చేతికి కొత్త వాచ్ పెట్టుకుని టైం ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూడు. నీ టైం రాగానే నా దగ్గరికి వచ్చాయి, ఓకేనా? నువ్వు కూడా కూర్చోమ్మా, నేను వడ్డిస్తాను. అందరికీ నేను వడ్డిస్తాను రంగయ్య. అయ్యో, నీకెందుకమ్మా శ్రమ, అందరూ కలిసి భోంచేయండి. తను వడ్డిస్తానంటోంది కదా, వడ్డించి నువ్వు. అయ్యో, నీకు తెలియదే ఉందత్త, అసలే భూమికి చచ్చేంత భయం. పొరపాటున ఒక గిన్నె వేడిగా ఉందనుకో, ఆ గిన్నెలో సాంబార్ ఉందనుకో, ఆ సాంబార్ మొత్తం వంపేస్తుంది. అప్పుడు మన మొహాలు మొత్తం సాంబార్ మొహాలు అయిపోతాయి. అవును, తను వడ్డించిందంటే ఈ రోజు మన కడుపు నిండుతుందో లేక తన కళ్ళకి మనం ఓదార్పు యాత్ర చేయాలో అర్థం కాదు. నువ్వు కూడా మాతో భోంచేయి. ఎందుకురా దాన్ని అలా ఆట పట్టిస్తారు? అది చేస్తాను అంది కదా, చెయ్యనివ్వండి. థ్యాంక్స్ అమ్మమ్మ, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. ఎందుకు ప్రతిదానికి అలా ఏడుస్తావు? తన మనసు చాలా సున్నితమైంది అల్లుడు గారు, చిన్న బాధని కూడా తట్టుకోలేదు. అత్తయ్య గారు, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఇక్కడే మీరు ప్రశాంతంగా ఉండండి. మీకోసం మేమందరం ఉన్నాం కదా. వీళ్ళంతా ఇక్కడే ఉంటారు, మేము అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాము. ఇంకా మీరు దేని గురించి ఆలోచించకుండా ఆనందంగా ఉండండి. ఊరికి దూరంగా ఉంటే ఆనందం ఎక్కడుంటుంది అల్లుడు గారు? మన మట్టి మీద మన వాళ్ళతో కలిసున్నప్పుడే నిజమైన సంతోషం ఉంటుంది. శత్రువులను కూడా భయపెట్టే బొబ్బిలి వంశం ఒక చిన్న కారణం వల్ల ఇన్నేళ్లు ఇలా ఊరికి దూరంగా బతకాల్సొచ్చింది. మళ్ళీ ఆ మట్టి మీద ఎప్పుడు అడుగు పెడతానానని అనుక్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. అక్కడికొచ్చాకే నాకు ఆనందం వస్తుంది. భూమి, వడ్డించమ్మా. అమ్మా, ఊరి మీద నీకున్న మమకారం ఏంటో మా అందరికీ తెలుసు. అక్కడికి మనం వెళ్ళిపోతున్నామన్న సంతోషం నీ కళ్ళల్లో చూశాను. కానీ ఇంతలో ఇలా జరిగేసరికి అందరం కంగారు పడిపోయాం. అవునమ్మా, ఆ ఊరు అనుకోగానే ఇలా జరిగిందని నేను కూడా చాలా భయపడ్డాను. ఇంకా మనం అక్కడికి వెళ్ళొద్దు. అమ్మయ్యా, నేను అనుకున్న పని పూర్తిగా జరగకపోయినా వీళ్ళక్కడికి రాకూడదని నిర్ణయించుకున్నారు. అది చాలు నాకు. రీ, అదేంట్రా అలా అంటావు? మనకు అమ్మ ఎలాగో అమ్మకి ఊరు అలాగా. అమ్మకి ఊరి మీద ఉన్న మమకారాన్ని మనం దూరం చేయొద్దు. అయితే ఏం చేయమంటావు భార్గవ్? ఏం లేదత్త, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేయాలని నిర్ణయించుకున్నాం కదా. అమ్మ ఇక్కడ ఎంతకాలం ఉన్నా తనేదో తెలియని బాధతోనే ఉంటుంది. అదే బొబ్బులు వచ్చేసామనుకో, మీరందరూ అక్కడే ఉంటారు కాబట్టి తను కూడా సంతోషంగా ఉంటుంది.
భార్గవ్, నా మనసులో ఏముందో నీ మాటల్లో అదే అనిపించింది. చాలా సంతోషం. ఈ క్షణం వెళ్ళిపోదామన్నా నేను సిద్ధం. అదేంటత్తయ్య, బొబ్బిలి మీకేమైనా కొత్త? మీ పెళ్ళయ్యాక అక్కడే ఉన్నారు. మామయ్య గారితో కలిసి ఆ రాజ్యాన్ని మీరు ఏలారు. ఆ వైభోగమంతా మీరు చూశారు కదా. కొన్నాళ్ళు మీరు ఇక్కడే ఉండండి. అదేంటి మామయ్య అలా అంటున్నావు? భార్గవ్, అన్నీ ఆలోచించి ముహూర్తాలు చూసుకుని మరీ బయలుదేరితే మంచిదని ఆయన అంటున్నారు. అంతే కదండి? అంతే. రుద్రకి నా మనసేంటో తెలుసు. మీకు ఏ కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. అలాంటిది అత్తయ్యకి ఇలా జరిగేసరికి నా గుండె ఆగినంత పనయింది. అందుకే మళ్ళీ వెంటనే ప్రయాణం ఎందుకు, ముహూర్తాలు అవి చూసుకుని అప్పుడే బయలుదేరితే మంచిది కదా. ఇప్పుడు ఇంత తొందరగా వెళ్ళడం ఎందుకు? అన్నీ చూసుకున్నాకే వెళ్దాం. నీకు ఊహ తెలియకముందే ఆ ఊరిని వదిలేసి వచ్చాం భూమి. నువ్వు ఉండాల్సింది అక్కడే, నువ్వు బ్రతకాల్సింది అక్కడే. మీ బావ పక్కన భార్యగా ఆ ధర్మపీఠం మీద నువ్వు కూడా కూర్చోవాలి. తను చెప్పే తీర్పుల్లో నీ నిర్ణయం వినిపించాలి. బొబ్బిలి వంశంలో స్త్రీలకుండే ప్రాధాన్యత వేరు. భర్త చేసే ప్రతి పనిలోనూ భార్య మాటకు విలువ ఉంటుంది. భర్త వెంట తను నీడగా నడుస్తుంది. అంత అరుదైన గౌరవం నీకు దక్కాలి. మీరిద్దరూ నా కళ్ల ముందే అక్కడే ఉండాలి. ఇదే నా కోరిక. ఇన్నాళ్ళు ఇక్కడున్నాను అంటే దానికి కారణం ఉంది. ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం కూడా వచ్చింది. రంగయ్య బాబు, రేపు ఉదయమే మన ప్రయాణం. అందరం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. అలాగే. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. రుద్ర, నువ్వేం మాట్లాడవేంటి? రావాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మనం ఎందుకండి ఆపడం? అందరం కలిసి ఉండాలని అనుకుంటున్న వాళ్ళమే కదా. అక్కడే కలుసుందాం. రే సూరిగా, ఏంట్రా అంత హడావుడిగా వెళ్తున్నావు? ఎక్కడికి? శారదమ్మ గారు మనవరాలని మనవలని తీసుకుని అది ఊళ్ళోకి వస్తున్నారంట. నిజమా? ఎవరు చెప్పారు? వాళ్ళ మనిషికి ఆ విక్రమసింహ గారు ఫోన్ చేసి చెప్పారంట. వాళ్ళందరూ చెప్పుకుంటుంటే నేను విన్నాను. 20 సంవత్సరాల తర్వాత మనవరాల్ని తీసుకుని ఈ బొబ్బిలి గడ్డ మీద అడుగు పెడుతున్నారు. ఈ విషయాన్ని వెంటనే ఆదిత్యబాబు గారికి చెప్పాలి. ఆ చివరి నుంచి ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా ఆ చివరి దాకా ఈ ల్యాండ్ మొత్తం మాదే. ఏంటి, ఈ ల్యాండ్ మొత్తం మీదా? అవును, ఈ ఒక్క ల్యాండ్ ఏంటి, ఈ చుట్టుపక్కల విలేజెస్ లో మాకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఈ ల్యాండ్ అంతా మీదే అయితే మరి ఇంకా ఇక్కడ ఎవరికి ల్యాండ్స్ లేవా? ఉంటాయి, కానీ చాలా తక్కువ ఉంటాయి. ఉన్న ల్యాండ్స్ అన్ని దాదాపుగా మావే. కొంతమందికి మా తాతగారు దానం ఇచ్చేశారంట, అవి మాత్రం వాళ్ళకుంటాయి. సో ఇక్కడ ఏది పండినా ఎవరు ఏం తీసుకోవాలన్నా మమ్మల్ని అడగాల్సిందే. కుముదా, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా మా అదృష్టమే. రియలీ మీరింత ల్యాండ్ లార్డ్స్ అని మేము అస్సలు ఊహించలేదు. ఈ మాత్రం చూస్తేనే మీరు ఇలా అనుకుంటున్నారు, ఇంకా మొత్తం మా ఆస్తులు చూస్తే ఏమైపోతారో. ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా నిజమే కదా?
వాట్ ఇస్ దట్ నాన్ సెన్స్? ఇంతవరకు నేను చెప్పింది విని ఇప్పుడు ఇలా అడుగుతావేంటే? ఈ ల్యాండ్స్ మొత్తం మీవే అయితే మరి మీ ఎనిమి మునక్కాయ తోటలో మునక్కాయలు ఎలా కోస్తుందే? ఏయ్, ఏ నువ్వు చేస్తున్న పని? మునక్కాయలు కోస్తున్నాను, కనపడట్లేదా? ఇన్నాళ్ళు నీ కళ్ళు నెత్తి మీదున్నాయి అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నీకు అసలు కళ్ళే కనిపించడం లేదని. మాటలు మర్యాదగా రాని. నేను అడుగుతుంది ఏం నువ్వు చేస్తున్నది అని. నేనేం చేస్తున్నానో కళ్ళ ముందు కనిపిస్తుంటే మళ్ళీ ఏం చేస్తున్నావని అడిగితే సమాధానం ఇలాగే ఉంటుంది. వాళ్ళ మునక తోటలో మునక్కాయలు కోసుకుంటూ వాళ్ళకే ఎదురు సమాధానం చెప్తావేంటి? ఓహో, మీతో అలా చెప్పిందా? అదేంటి, ఇది వీళ్ళ మునగ తోట కాదా? వీళ్ళదే, కానీ దీని మీద హక్కు మాది. నువ్వు ఏం చెప్పినా ఇక్కడ చెల్లుతుందని అనుకోకు. ఈ ల్యాండ్ మాదైనప్పుడు హక్కు నీదెలా అవుతుంది? ఇది దేవుడి మాన్యం, అంటే గుడికిచ్చింది. ఆ గుడిని చూసుకుంటున్నది మా నాన్న. సో ఈ భూమి మొత్తం మా ఆధీనంలో ఉంటుంది. మా మమ్మీ మంచిది కాబట్టి మీరు ఏం చేసినా సైలెంట్గా ఊరుకుంటుంది. నేను అలాంటి దాన్ని కాదు. మర్యాదగా ఆ ములక్కాళ్ళన్నీ అక్కడ పెట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి వెళ్ళేది? చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? దేవుడి మాన్యం అంటే మాది, మీది కాదు. ఎక్స్ట్రా చేయకు. ఇప్పుడే కదా ఈ ల్యాండ్ మాదని చెప్పావు, మళ్ళీ ఇంతలోనే ఊసరి వెళ్ళేలా రంగులు మారుస్తావేంటి? ఏయ్, పోలికలు పోల్చావంటే పళ్ళు రాలిపోతాయి. తెలుసుకుని మాట్లాడు. అయినా మాట మార్చాల్సిన అవసరం నాకు లేదు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆ రోజు నేను కార్ ర్యాష్గా నడిపానని నువ్వు నన్ను అడ్డుకున్నావు, కానీ ఈరోజు నువ్వు మా తోటలో ములక్కాళ్ళు తీసుకెళ్తానంటే మాత్రం నిన్ను వదలను. నా చేతికి పని చెప్పకముందే సారీ చెప్పి వెళ్ళిపో. ఏంటి, కొడతానని బెదిరిస్తున్నావా? చెయ్యి నాకు ఉంది. నా మీద చెయ్యెత్తావనుకో, ఆ చెయ్యి నేను చేస్తాను మీకు కూడా తెలుసుగా. నేను ఒంటరిగా ఉన్నానని బెదిరించాలని చూడకు. నువ్వు అనుకునేంత పిరికిదానేం కాదు. వెనకాలిద్దరిని వేసుకుని వచ్చి మా పొలాలు అని చూపిస్తున్నావు కదా, మరి ఒంటరిగా అంటావేంటి? నువ్వు ఒంటరిగా ఉన్నా 100 మందిలో ఉన్నా నేను ఇలాగే మాట్లాడతాను. హే, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ప్రతిసారి నాతో ఎందుకు గొడవ పెట్టుకుంటావు? అసలు నా మీద నీకెందుకు అంత కోపం? నీ మీద నాకు కోపం ఏంటి? నువ్వు చేసే పనులు చూస్తే ఎవ్వరికైనా కోపం వస్తుంది. తెలిసి తెలియకుండా అలా మాట్లాడుకో, నేను వెళ్తాను. హే ఆగు. ఆ కూరగాయలు ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికే నేను ఒప్పుకోను. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఇది మా పొలం, మేం చూసుకునేదని చెప్తున్నాను కదా, మళ్ళీ మీది అని మాట్లాడతావేంటి? ల్యాండ్ మాదైనప్పుడు ఇది నీదెలా అవుతుంది? తెలివితేటలు చూపించుకో, వదిలేసేళ్ళు. అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టాలి, ఈ కూరగాయల్ని తీసుకువెళ్ళాలి. అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకుండా మర్యాదగా నా మానాన్న నన్ను వదిలేస్తే నీకే మంచిది. చూడు, నువ్వేం చేసినా ఇక్కడ చెల్లుతుందని విర్రవీగకు. ఇన్ని రోజులు నీకు సపోర్ట్ ఉన్నారు, రేపు మా బావ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. నువ్వు నన్ను బెదిరించినట్టు మా బావని బెదిరించడం కుదరదు. తనతో చెప్పి నీ ఆట కట్టేస్తాను. మీ బావెవరో నాకు తెలీదు, నేనతన్ని ఇంతవరకు చూడలేదు. కానీ తనకు కూడా చెప్పు, నీలాగే బుర్ర తక్కువ మాటలు మాట్లాడితే నీకిచ్చినట్టే తనకు కూడా ట్రీట్మెంట్ ఇస్తానని. ఏంటి, మా బావకి ట్రీట్మెంట్ ఇస్తావా? అసలు మా బావెవరో, తన స్థాయి ఏంటో నీకు తెలుసా? నాకు అనవసరమైన విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మాత్రం లేదు. నువ్వేదో గొప్పగా చెప్పావు కదా, అందుకే సమాధానం చెప్పాను. సరే,
అదే చూస్తాను. మా బావ గురించి నువ్వు ఇలా మాట్లాడావు కదా, తనతో చెప్పి నీ అంతు తేల్చకపోతే నా పేరు కుముదనే కాదు. అయితే సాయంత్రం ఒకసారి గుడికిరా. మా నాన్నగారికి చెప్పి నీ కొత్త పేరేంటో నామకరణ చేయమంటాను. ఏంటి? నువ్వే కదా నీ పేరు కుముద కాదు అన్నావు. ఈసారైనా కాస్త బుద్ధొచ్చేలా మంచి పేరు పెట్టమంటాను. వాట్ ఇస్ దిస్ కుముదా? ఇదంతా మీది అంటావు, తనేమో నాది అంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఏముంది, కుముదా మనందరినీ కంట్రోల్ చేయగలదు, కానీ ఈ విలేజ్ లో ఉన్న జానకిని మాత్రం కంట్రోల్ చేయలేదని మనకు అర్థమైంది కదా. వీడెవడు కెమెరాతో మనల్ని వీడియో తీస్తున్నాడు? అన్నయ్య, ఏమైంది అన్నయ్య? ఇదిగో ఈ అమ్మాయి కొట్టింది. ఏయ్, ఎవరు నువ్వు? అసలు మేమెవరో తెలుసా? ఏం పాపం మీకు తెలీదా? బాగా పొగరబోతులా ఉన్నావు. నీలాంటి దానికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. కలల సుందరితో పరిచయం కలహంతో మొదలైతే